మరొక 2 రోజుల్లో గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న యావత్ భారతావనికి ఈ బాంబు బెదిరింపులు, తీవ్రవాదుల ఓవర్ యాక్షన్లు ఇవన్నీ మనం కాస్త కలత చెందేలా ఉన్నాయి. బట్ మన నిఘా వ్యవస్థ, భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు, పూర్తి స్థాయి స్వేచ్ఛ, ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక్కొక్కడిని పోయించొచ్చో వాళ్ళందరికీ ఆ అధికారులకి ఆ స్థాయి పవర్స్ ఇవ్వడం జరిగింది. అయితే రేపు జనవరి 26న 77వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ ఇండియాగా అవతరించి 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అయితే ఈసారి ఏదైతే పెహల్గాం ఘటన జరిగిందో, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, ఎక్కడికక్కడ ఈ మధ్యకాలంలో విషం కలుపుతారనుకొని ప్రయత్నాలు చేస్తే దాన్ని బ్రేకౌట్ చేశారో మన వాళ్ళు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి నిఘాని మరింత పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు చేవలేక, వాళ్ళ సత్తువ లేక, వాళ్ళు ఏమి చేయలేక చిన్నపిల్లల మీద, వాళ్ళ మీద అఘాయిత్య ప్రయత్నంలో భాగంగా పోలీసులకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అది కూడా పాఠశాలలకి. అంటే వాళ్ళు పాకిస్తాన్ ఎంత దుర్మార్గపు నీతి గల దేశమో అందరికీ తెలుసు. అంటే నీతి, అలాంటి అహింస, అలాంటి పదాలంటే వాళ్ళకి ఎలర్జీ పడదు. సో అందుకే చిన్నపిల్లలు ఉన్న స్కూల్ మీద కూడా బాంబులు వేస్తారు. మీరు పాకిస్తాన్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే రోజు ఎక్కడో దగ్గర బాంబు బ్లాస్ట్, ఎక్కడో దగ్గర చిన్నపిల్లల పాఠశాల వ్యాన్ మీద 40 మంది ప్రయాణిస్తున్న చిన్నపిల్లల పాఠశాల మీద తగలబెట్టారని, ఓ షాపింగ్ మాల్లో ఇంతమంది మహిళలు ఉంటే బాంబు వేశారని. ఇదే ఇంకా అంటే వాళ్ళకి నరరూప రాక్షసులు అనే పదం కూడా చాలా చిన్నది వాళ్ళకి. సో ఇప్పుడు మరలా ఈ బెదిరింపులు వస్తున్నాయి. బట్ మన వాళ్ళు ఎక్కడికక్కడ అదే ఒక నేషనల్ వైడ్గా ఒక వార్త హల్చల్ అవుతుంది. నోయిడాలో, అంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకున్న నోయిడాలో, అంటే కమర్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది ఒక విధంగా చెప్పాలంటే, అటువంటి నోయిడాలో సుమారుగా 20 పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయట, అతిపెద్ద పాఠశాలకి. దానికి సంబంధించి మనం తనిఖీలు నిర్వహిస్తున్న ఇక్కడ ఫోటో చూడొచ్చు. అయితే గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని 20 ప్రైవేటు పాఠశాలలు సహా గుజరాత్లోని అహ్మదాబాద్లో పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వీళ్ళందరికీ టార్గెట్ ఏంటంటే, ఒకటి దేశ రాజధాని ఢిల్లీ, తప్పితే అహ్మదాబాద్, థర్డ్ ఆప్షన్ హైదరాబాద్, ఫోర్త్ ఆప్షన్ ముంబై. ఎందుకంటే ఆ ప్రాంతాల్లోనే వాళ్ళకి అనువుగా వాళ్ళు చుట్టాలు, బంధువులు అని చెప్పుకొని చొరబడిపోవడానికి, ఎంట్రీ అయిపోవడానికి, సామాన్య జనాల్లా తిరగడానికి తీవ్రవాదాలకు సంబంధించిన స్లీపర్ సెల్స్ చాలా ఇదిగా పనిచేస్తూ ఉంటారు. తెలుసు కదా, అంటే మన మట్టి మీద బతుకుతూ, మన వేసి చిల్లర వేరుకొని బతుకుతున్న వెధవలకి ఇంకెలాంటివి సర్వసాధారణం అయిపోయింది. డాక్టర్ చదువుకున్నోళ్ళే పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ చంపడానికి, విషం కలపడానికి సిద్ధమయ్యారంటే ఇంక వాళ్ళని, చిన్నపిల్లలు, ఆడవాళ్ళని క్షమించాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మరొకసారి ఇక్కడ నేను ఆ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. గాజా మీద ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు, హమాస్ మీద దాడులు జరిగినప్పుడు ఒక హాస్పిటల్ కింద అండర్గ్రౌండ్లో ఆ టెర్రరిస్టు ముఠా సంస్థలు, ఏదో తీవ్రవాదులు, వాళ్ళు ఇప్పుడు వెధవలు కదా, వెనక నుంచి దొంగ దెబ్బ తీయడమే కానీ ఎదురుగా వచ్చి ఢీకొని యుద్ధం చేసేంత సీన్ లేదు, మగతనమే లేదు వెధవలకి. సో ఆ ఆడవాళ్ళు, చిన్నపిల్లల హాస్పిటల్కి సంబంధించిన దాని కింద బంకర్లు దాక్కున్నారంట. దానికి ఇజ్రాయేలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు. ఎవరికైనా సరే ఇజ్రాయేలు 10 ఏళ్ళ తర్వాత అయినా పగబట్టి మూల్యం చెల్లిస్తారు. మొత్తం హాస్పిటల్ కింద బంకర్లో ఉన్న వాళ్ళు కూడా లేపేసి పడేశారు. సుమారుగా ఒక 50 మంది ఎంతమందో తీవ్రవాదులు చచ్చారు. మెయిన్ లీడర్ కూడా చచ్చాడు. దానికి ప్రపంచ మీడియా, కొంతమంది వరల్డ్ మీడియా వాళ్ళు, ఇది ఎంత అన్యాయం, చిన్నపిల్లలు, ఆడవాళ్ళని అలా పట్టణ పెట్టుకుంటారా, కావాలంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చేలోపు వీడు పోతాడే, వీడు పారిపోతాడే. సరే, ఆడవాళ్ళు అనుకుందాం. మరి అల్ఫలా యూనివర్సిటీలో జరిగిన ఒక మహిళా డాక్టరు విషం కలపడానికి రెడీ అయిపోయిందిగా, వాళ్ళకి సపోర్ట్ చేస్తుందిగా, మరి క్షమించమంటారా? సరే, చిన్నపిల్లలు, మరి మొన్న ఆపరేషన్ సింధూర్లో సుమారుగా 100 మంది, దగ్గర 10-12 స్థావరాల మీద మనలో రాత్రి అటాక్ చేసి లేపేస్తే 100కు పై చిలుకు తీవ్రవాదులు అందరూ చచ్చారు, వెధవలంతా కదా. మరి చచ్చారనుకుంటూ అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారంట, చిన్నపిల్లలు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారంట, 7 ఏళ్ళు 8 ఏళ్ళు వాళ్ళు. అంటే నిజంగా వాళ్ళకి తెలియదు, పాపం పుణ్యం తెలియదు. బట్ వాళ్ళు అప్పటి నుంచి ఇంజెక్ట్ చేసేస్తారు, వాళ్ళకి ఏవేవో చెప్పేసి
విద్వేషాలు రెచ్చగొట్టేసి చేసేస్తారు. మరి వాళ్ళు రేపు పెద్ద అయితే ఒక కసబ్లాగా తయారవుతారు, ఒక లాడెన్లాగా తయారవుతారు. లేదా మొన్న సంస్థ ఆపరేషన్ పెహల్గాం దాడిలో చనిపోయిన వెధవలా తయారవుతారు. మరి క్షమించమంటారా? మొక్కలోనే తుంచేస్తే ఇంక ప్రాబ్లం లేదు కదా. ఆ పరంగా చూస్తే ఒక విధంగా నిజంగా అంటే భారతదేశం యొక్క వీక్నెస్ ఏంటంటే పోన్లే వాడి పాపాన్ని వాడు పోతాడు, అంతా మన మంచికే, దేవుడు చూసుకుంటాడు, కర్మ అనుభవించదు, ఇలాంటి సిద్ధాంతాలు ఉండడం వల్ల ఒక ఘోరి ఒక గజని లాంటి వెధవులు 17 సార్లు దండయాత్ర చేస్తారేంటండి ఎవరైనా? మూడోసారి దండయాత్రకి 2 సార్లు చూశారు, మూడోసారికి లేపడియాలి, ఇలాంటి బంధించాలి. 17 సార్లు క్షమించడం ఏంటండి? 16 సార్లు క్షమిస్తే 17సారి కూడా వస్తే ఇప్పుడు యుద్ధం 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 అంటే ఖజానా ఖాళీ అయిపోతుంటుంది, మనుషులు చచ్చిపోతుంటారు, శక్తి క్షీణిస్తుంది. ఎంత జరిగినా మళ్ళీ క్షమించడం ఏంటి? ఆ క్షమించడమే ఈరోజు అంతర్గత కుమ్ములాటలకు కారణమవుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా మనలో మనకే చాలామంది ఇప్పుడు ఎంత ధైర్యంగా బాంబ్ బ్లాస్టులు ఇవన్నీ కూడా చెప్తున్నారంటే మనలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారే. వాడు ఎవడో ఆ డాక్టర్ వచ్చి అల్ఫలా యూనివర్సిటీ డాక్టర్ వచ్చి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి రెడ్ కలర్ ఫోర్డు అక్కడ ఆగి చాలాసేపు అంటే వాడు కూడా చెయ్యాలా వద్దా లేదంటే ఎక్కడ బ్లాస్ట్ చేద్దామని మొత్తానికి ఏదో ప్రయత్నం చేశాడు. అంటే ఎక్స్క్యూజ్ చేయకూడదు కదా. సో ఇకపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కొన్ని ప్రభుత్వం మాత్రం దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అధికారులకి భద్రతా దళాలకి ఫుల్ పవర్స్ ఇస్తుంది. మన కూడా భీకర కాల్పులు మనం నిజంగా కాశ్మీర్ డైలీ న్యూస్ కానీ చూస్తే చాలా అంటే మనం ఇంత నిశ్చింతగా ఉన్నామంటే వాళ్ళు అక్కడ ఉండబట్టే అని అనిపిస్తుంది. ఇప్పుడు మరలా మనం రిపబ్లిక్ చేసుకుంటున్నామో వాళ్ళకి అది కడుపు మంట. అంటే ఏమి చేయలేక ఎందుకో తెలియదు. పోనీ అల్టిమేట్ మీకు ఏవైనా ఆ కాశ్మీర్ని కానీ లేదా ఆక్రమిత కాశ్మీర్ ఆల్రెడీ ఆక్యుపై చేశారు కదా, ఆక్రమిత పీఓకే ఉంది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మరి దాన్ని ఏమైనా సస్యశ్యామలం చేశారా? ఇప్పుడు అక్కడ ఉండే ప్రజలు కూడా బాబు మాకు ఈ పాకిస్తాన్తో వద్దు, మన ఇండియాలో కలిపేయండి, మమ్మల్ని ఇండియాలోకి వచ్చేస్తామని చెప్పి వేడుకుంటున్నారంట వాళ్ళు. ఇక్కడ ఎందుకు? ఎవరికి తిండి లేదు, ఎవరికి పని లేదు, పనికి ఆహార పథకమే లేదు, ఎందుకు ఈ బాధలు అని. బట్ అది సో మొత్తం మీద ఈ బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అది ఓవరాల్గా హల్చల్ నడుస్తుంది. బట్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ అనుమానాలు కలిగినా కూడా పోలీసులకి సమాచారం ఇవ్వండి. ఇంకా ఇబ్బందిగా ఉంటే సోషల్